నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి, తుంగతుర్తి రవి, బండి సతీష్ గౌడ్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ప్రతి ఒక్కరూ ఒక పండుగలా జరుపుకోవాలని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయాలని అన్నారు. నేటి తరం యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నవభారత నిర్మాణం కోసం కృషి చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో నవీన్, సుదర్శన్, అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని నిర్వహిస్తున్న కాచవాన్ సింగారం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మన కార్యవర్గ సభ్యులందరికీ, మమ్మల్ని ఆహ్వానించిన అంబేద్కర్ సంఘం నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే ఇవాళ చాలా సంతోషం అనిపిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ గురించి ఆనాడు ఆ పార్లమెంట్లో పోరాడి ఆయన పదవి కూడా త్యాగం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు నేను బలపరుస్తున్నా అని చెప్పని గొప్పలు చెప్పుకున్న నాయకులు మీరు చేసింది ఏం లేదు, శూన్యం. ఆనాడు బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన విధానాన్ని ఇలా అమలు చేస్తున్నారని చెప్పని ఒకటి మనం గుర్తుంచుకోవాలని చెప్పని. కానీ బాధ ఏడేస్తుందంటే వీళ్ళు మాట అయినా వాళ్ళు మాట అయినా అంబేద్కర్ గారి ఆశయాలని గుర్తించకుండా, అంబేద్కర్ని గుర్తు తెచ్చుకోకుండా ఇలా మేమంటారు, మీరు ఏడికేమి వచ్చారు అంబేద్కర్ లేకుండా అని చెప్పనేది నా బాధ. ఖచ్చితంగా ఆ అంబేద్కర్ ఆశయాలను కాపాడాలని చెప్పాలి. అంబేద్కర్ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ ఇలా ముందుకు తెస్తారు కదా,
కానీ అంబేద్కర్ మొట్టమొదటిగా ఉంది మర్చిపోయి ఇవాళ నేను అంటున్నాను, మీరు ఎవరు కాదు అని చెప్పని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి మరి రాజ్యాంగ నిర్మాత, ఆ నిర్మాత మరి మన భవిష్యత్తు గురించి, మన బతుకు గురించి, సంబంధ కులాల గురించి అనేక పదాలను రాసి పెట్టినారు. దాన్ని మాత్రం అమలు చేయకుండా వేరే మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఆయన రాజ్యాంగాన్ని తూతా తప్పకుండా పాటించాలని చెప్పనేది మా భావన, మా ఆశయం. మరి ఈ 130 జయంతి సందర్భంగా ఆయన రాసిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని, పూర్తి స్థాయిలో ముందు తీసుకుపోవాలని చెప్పని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్. స్వాగతం పలుకుతూ మన 130వ జయంతి అంబేద్కర్ ఉత్సవాలకు పాల్గొన్నందుకు స్వాగతం, సుస్వాగతం. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ గ్రామంలో నిర్వహించిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిసారి ఇక్కడ అన్నదానం కూడా గ్రామస్తులతోటి చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి అతిథులుగా వచ్చిన పెద్దలు దయాకరణ గారికి, అలాగే సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది చాలా ముఖ్యం. మనము ప్రతి పండుగ చేసుకున్నట్టు అంబేద్కర్ గారి జయంతి కూడా చేసుకోవాలి. రానున్న రోజుల్లో యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఆయన జీవిత చరిత్రను అనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. 135వ అంబేద్కర్ జయంతికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దయాకరణ గారికి, తుంగతుర్తి రావణ గారికి, అదేవిధంగా మా అంబేద్కర్ సంఘం సభ్యులకు, సలహాదారులకు కృతజ్ఞతలు చేస్తూ జై భీమ్.